దూత యెరూషలేమును కొలత తాడుతో ఎందుకు కొలిచాడు? జకరియా 2వ అధ్యాయంలో ప్రవక్త ఒక వింత దృశ్యాన్ని చూస్తాడు. ఒక దూత కొలత తాడును పట్టుకుని యెరూషలేము వైపు నడుస్తున్నాడు. దానిని నాశనం చేయడానికి కాదు, దానిని శిక్షించడానికి కాదు, కేవలం కొలవడానికి. ఎందుకంటే దేవుడు ఆ నగరాన్ని పునరుద్ధరించడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన కేవలం భూమిని మాత్రమే కొలవలేదు, ఆయన ఒక ఉద్దేశాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ నగరం విడిచిపెట్టబడలేదు, అది ఎన్నుకోబడింది. ఆ దూత ఇలా అంటాడు, యెరూషలేము ప్రాకారాలు లేని పట్టణంగా ఉండును, ఎందుకంటే నేనే దానికి అగ్నిమయమైన ప్రాకారంగా ఉంటాను. ఇటుకలు లేవు, ద్వారాలు లేవు, దేవుడు మాత్రమే తనదైన దానిని కాపాడుతున్నాడు. ఎందుకంటే ఆయన దేనినైతే కొలుస్తాడో దానిని రక్షిస్తాడు, ఆయన దేనినైతే గుర్తుపెడతాడో దానిని మహిమతో నింపుతాడు, మరియు దేవుడు దేనిని కొలుస్తాడో దానిని పునరుద్ధరించాలని ఆయన ఉద్దేశం. కేవలం ప్రజలతో మాత్రమే కాదు, ఆయన మహిమతో కూడా. దేవుడు ఇప్పటికీ తన ఉద్దేశం కోసం స్థలాలను కొలుస్తున్నాడని మీరు విశ్వసిస్తే ఆమెన్ అని టైప్ చేసి, ప్రభూ, నన్ను కూడా కొలవండి అని ప్రకటించండి.